ఆషాఢ మాసంలో చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలా మంది విని ఉండరు. కానీ ఆ రోజున పితృదేవతలకు తలుచుకొని గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, జూలై నెలలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు తమకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. ఎందుకంటే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిస్తే మంచిదని సూచిస్తుంది. అదే చుక్కల అమావాస్య ఇక ఆషాఢ మాసంలో చేసే తపజపాలకు, దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలని తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించిన, వారి పేరున్న దాన ధర్మాలు చేసిన పెద్దల ఆత్మ శాంతిస్తుందన్నమాట. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదంట. ఆషాఢ అమావాస్య మరునాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణమైన మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున కన్నె పిల్లలు గౌరీదేవిని పూజిస్తారు.